ప్రొడక్షన్ టీంలో చాలామంది వర్క్ చేశారు. చావన్ బ్రో, రితికేష్, అలాగే మదనన్న, మణి, చాలామంది. అంటే ఇంకా తెలిసిందే కదండి, అరే అన్న చేస్తున్నాడు, మన అంటే గట్టిగా చేద్దామని వాళ్ళ ఎఫర్ట్స్ అంతా పెట్టేశారు. ఈ టీంకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి అండి, ప్రొడక్షన్ టీంకి, డైరెక్షన్ టీంకి, అందరికీ, ప్రతి ఒక్కరికి, అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్షన్ టీంకి, అలాగే నాకు ఎప్పుడు లైట్ మ్యాన్స్ అన్నలు, కెమెరామ్యాన్ అన్నలు, సెట్లో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎప్పుడూ ఎందుకో రోజు ఈ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ వెళ్తే ఇందాక చెప్పినట్టు సందీప్ బ్రో చెప్పినట్టు ఎప్పుడు రాగానే మార్నింగ్కి నిజంగా సెట్లోకి వెళ్ళిన ఫీలింగ్ ఉండేది కాదండి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సందర్భంగా నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ చేసిన ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ 6:45 అంతా షార్ట్ పడిందండి. ఎవ్రీ డే 6:45 షార్ట్ పడింది. ఇదంతా పాసిబుల్ బికాస్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్స్ అంతా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్ గారు, ఇప్పుడు ఇది జస్ట్ కొంచెం గ్లిమ్స్ మాత్రమే అండి. శామ్ సిఎస్ గారు ఈ బిలీవ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. చాలా అంటే చాలా బెస్ట్ ఇస్తారు. నేను ఆల్రెడీ సాంగ్స్ విన్నాను కాబట్టి చెప్తున్నాను. సాంగ్స్ ఇంకా త్వరలో రిలీజ్ చేస్తాం, మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి. అలాగే మా హీరోయిన్స్ నయన్ సారిక అండ్ అలాగే తన్వీరామ్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక మా ప్రొడ్యూసర్ గారు గోపాలకృష్ణ గారికి ఫస్ట్ టైం ఇలా సినిమా చేద్దాం సార్ ఇది అనుకున్నప్పుడు, నా సినిమా అప్పుడు వినరోభాగ్యం విష్ణు కథ రిలీజ్ అయింది, బాగా ఆడింది, ఓకే వచ్చింది. ఇలా మేము ఒక పెద్ద సినిమా చేద్దాం అనుకుంటున్నాం సార్ ఇది అని అంటే, సార్ సరేమ్మా నాకు నమ్మకం ఉంది చేద్దామన్నారు. తర్వాత నా నెక్స్ట్ సినిమాలు కొంచెం అటు ఇటు అయ్యాయి. కానీ ఏ రోజు కానీ ఆయన చెప్పిన మాట ప్రకారం కానీ, ఆయన ఏదైతే మనీ పరంగా కానీ, లేదమ్మా నన్ను నమ్మాడు తప్ప ఏ రోజు అరే ఇంత డబ్బులు పెడతాం వస్తుందా రాదా నెక్స్ట్ ఏంటి అని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆయన లేదమ్మా నేను సంపాదిస్తున్నాను, డబ్బులు వేరేటి ఉన్నాయి కానీ సినిమా ప్యాషన్ అమ్మా, నాకు మంచి సినిమా తీయాలి, మీరు చేయండి చెప్తా నేను సినిమా అని చెప్పి ఈరోజు ఇంతమంది స్టేజ్ మీద మేము అందరం ఇలా నవ్వుకుంటూ హ్యాపీగా ఒక యంగ్ టీం అందరం చాలా జాలీగా ఉన్నాము అంటే ఆయన వల్లనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ అస్. ఏ రోజు ఆయన ఎప్పుడు డౌట్ పడలేదు ఇన్ని రోజుల్లో సినిమా ఎలా. ఎందుకంటే ఈ రోజు అవుట్పుట్ చూస్తున్నారు అందరూ, 1 year బ్యాక్ ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 1.5 year అయిందండి. 1.5 year బ్యాక్ అయ్యి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ప్రీ ప్రొడక్షన్ అంతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మీ. ఓకే, ఇంకా టీజర్ లాంచ్ ఈవెంటే ఖచ్చితంగా మీ అందరికీ మంచి సినిమా చేశాను అనే నమ్మకం అయితే నాకు ఉంది. ఖచ్చితంగా టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు యూట్యూబ్లో చూసే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. ఖచ్చితంగా ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వెయిటింగ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బేసిక్గా ఇక్కడ టాలీవుడ్లో ఒక ఆనవాయితీ వస్తుంది, ఎంగేజ్మెంట్ అయ్యాక కానీ పెళ్ళి అయ్యాక కానీ హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఖచ్చితంగా అన్ని బ్లాక్ బస్టర్లు కొట్టారు. సో ఫర్ ష్యూర్గా ఇది ఆ జాబితాలోకి వచ్చేస్తుంది. సో ఆవిడని ఎందుకు తీసుకుని రాలేదు ఇవాళ? ఆవిడ చెప్పిన కమెంట్ ఏంటి చెప్పండి మాకు. అంటే బేసిక్గా నాకు తెలిసి ఆవిడ ఎక్కడ కూర్చొని ఇప్పుడు కమెంట్స్ చదువుకుంటూ ఉంటుంది, ఏమంటున్నారు ఏంటి అని. ఈ సినిమాకి డే అండ్ నైట్ మాతో పాటు మేము ఎంతైతే కష్టపడ్డామో రహస్య బిన్ ఆల్వేస్ సపోర్టివ్ అండి. ఈ సినిమాకి కంప్లీట్గా ప్రొడక్షన్ మొత్తం దగ్గరుండి మొత్తం ఎక్కడెక్కడ ఏం చేయాలి, టీంని ఎలా చూసుకోవాలి మొత్తం అంతా తనే చూసుకునింది. తను షై ఇక్కడ వద్దు, సినిమా బాగా అందరికీ రీచ్ అయిన తర్వాతే మాట్లాడదామనే ఉద్దేశంతో తను రాలేదు. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్. వై విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా చేయాలంటే డబ్బులతో పాటు గుండె కూడా ఉండాలి సార్. నిజంగా సార్. ఎందుకంటే వెళ్తున్న ప్రాసెస్లో మాకు అర్థం కాలే, పెట్టుకుని వెళ్తున్నాము, ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, హ్యాపీగా విజువల్స్ అన్నీ బాగున్నాయి. కానీ మొన్న రీసెంట్గా మొత్తం ఫుటేజ్ చూసుకున్నాం. నిజంగా ఇది హైదరాబాద్ నుంచి వచ్చే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. ఇదైతే నిజంగా మీరు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తర్వాత అప్స్ అండ్ డౌన్స్ పడ్డాయి, కొన్ని సినిమాలు సరిగ్గా ఆడలేదు, మీరందరూ సక్సెస్ అలాగే ఇచ్చారు, ఫెయిల్యూర్ కూడా అలాగే ఇచ్చారు కిరణ్ బ్రోకి. కానీ ఏ రోజు కూడా ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తర్వాత ఆయన అంత హిట్ కొట్టిన తర్వాత ఇండస్ట్రీ నుంచి అంత అప్లాజ్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఇలాగే ఉన్నాడు. దాని తర్వాత నేను మీకు బాగాల్సి 2-3 అటు ఇటు అయ్యాయి, అప్పుడు ఇలాగే ఉన్నాడు. ఓన్లీ థింగ్ ఈజ్ ప్యాషన్, అంతే. ఎప్పుడు అడిగినా కూడా బ్రో మనము మంచి వర్క్ చేద్దాము, రిజల్ట్ ఆడియన్సే ఇస్తారు అని. సినిమా ఫ్లాప్ అయినప్పుడు మీ మీమ్స్ కానీ, ఎస్పెషల్లీ మీమర్స్ తమ్ముళ్ళు, మీ ప్రతి మేము దాంట్లో పెట్టిన ప్రతి కామెంటు అండ్ మీడియా వాళ్ళు ఇచ్చిన ప్రతి కామెంట్ ప్రతిదీ బుక్లో రాసుకున్నాం. ఈ సినిమా మ్యూజికే కాదు, కెమెరా కాదు, రైటింగే కాదు, స్క్రీన్ ప్లే కాదు, ప్రతి ఆస్పెక్ట్ అట్మాస్ఫియర్లో 10 సార్లు చెక్ చేసుకొని మేము అనౌన్స్మెంట్ ఇచ్చాము.
1 year బ్యాక్ రూల్స్ అంజన్లో ఆయన ఒక మాట ఇచ్చాడు, నేను మళ్ళీ 1 year తర్వాత ఒక కంటెంట్తో వస్తా అనేసి. ఆయన మాట మీద నిలబడ్డాడు, ఇంకా మీరు మాట మీద నిలబడండి. హైదరాబాద్ నుంచి వస్తున్న ఒక కా అనే ఇంటర్నేషనల్ ఫిలిం, కంటెంట్ అయితే ఏమాత్రం తక్కువ ఉండదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, రేపు రిలీజ్ అయిన తర్వాత ఒక్క రవ్వ కూడా మీకు తగ్గదు, అందులో నో డౌట్. అట్మాస్ఫియర్తో టీం మొత్తం యంగ్ టీం అందరం, అసలు మా ఆర్ట్ డైరెక్టర్ అయితే యంగెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా, 23 ఉంటుంది. అండ్ విశ్వాస్ భయ్య అండ్ సతీష్ భయ్య ఇద్దరు డియోస్, అంటే ఈ స్టేజ్ మీద డియోస్ ఎక్కువ ఉన్నారు. సతీష్ భయ్య అండ్ డానియల్ అండ్ సుజిత్ అండ్ సందీప్ బ్రో. మనకి డియోస్ డైరెక్టర్స్ అంటే రాజన్ డీకే గుర్తొస్తారు, వాళ్ళ తర్వాత మళ్ళీ వీలే. ఎందుకంటే అంత క్లారిటీ అండ్ అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు అస్సలు. ఈరోజు మార్నింగ్ 5 వరకు కూడా సౌండ్ కాదు, అది కాదు, ఇది కాదు అనేసి కూర్చొని దగ్గరుండి చేశారు. ఒకటే కిరణ్ భయ్య మాకు నమ్మిచ్చారు, ఆయన నమ్మకానికి 100% ఇస్తాము అనే దాంట్లోనే ఉన్నారు తప్ప వాళ్ళ కెరియర్ అదే ఆలోచించలే. కిరణ్ భయ్య నమ్మకం అంతే. సో ఈ బ్రో మీరిద్దరూ చాలా మంచి సినిమాలు చేయాలి, రాజన్ డీకే లెవెల్లో వెళ్ళాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.